వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లబ్ధిదారుల ఇంటి ముంగిటకే పెన్షన్ అందజేత జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం నుండే నిర్దిష్టంగా ప్రారంభం అయిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలోని 41వ వార్డు అవా బాంబే కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పర్యవేక్షించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా వారి చేతుల్లోకి పెన్షన్ నగదును కలెక్టర్ కీర్తి చేకూరి అందజేశారు. పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ పెన్షన్ సహాయం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఏ బి నాగేష్, ఆర్ఎంసీ కార్యదర్శి శైలజవల్లి, మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికి మనం ఇస్తామో వాళ్ళు ఇంకోటి కనిపించారా సంతులు కాదు ఎంత సంత 3,000 ఒకసారి మేడం ఒకసారి మేడం రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి నమస్కారములు. మేము ఆవరోడ్డు బాంబే అపార్ట్మెంట్స్లో ఉంటున్నాను. నా పేరు నాగదేవి. మా నాన్నగారు సీతా సన్యాసిరావు. ప్రతి నెల నాకు వికలాంగ పెన్షన్ 6,000, మా నాన్నగారు సీకేడీ పెన్షన్ 15,000 ఇంటి వద్దనే 1వ తారీఖున అందజేస్తున్నారు. దీనివల్ల మా కుటుంబం ఏ లోటు లేకుండా మేము జీవిస్తున్నాము. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి నా ధన్యవాదములు.